డీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాజ్యాంగంపై దాడిగా ఆమె అభివర్ణించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేసిన ఆమె 2027 జనాభా లెక్కలకు ముందు డీలిమిటేషన్ చేపట్టడాన్ని మాత్రం వ్యతిరేకించారు. ఈ ప్రక్రియ దేశానికి పెను ప్రమాదమని హెచ్చరించారు సోనియా గాంధీ. ఈ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్న తమ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని చర్చకు తీసుకురావాలని సూచించారు. డీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాజ్యాంగంపై దాడిగా ఆమె అభివర్ణించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేసిన ఆమె 2027 జనాభా లెక్కలకు ముందు డీలిమిటేషన్ చేపట్టడాన్ని మాత్రం వ్యతిరేకించారు. ఈ ప్రక్రియ దేశానికి పెను ప్రమాదమని హెచ్చరించారు సోనియా గాంధీ. ఈ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్న తమ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని చర్చకు తీసుకురావాలని సూచించారు.